సూపర్ 6 లో మరో అప్డేట్ చూద్దాం. సంక్రాంతికి ప్రజలు పల్లెబాట పడుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ప్రయాణికులతో రహదారులు రద్దీగా మారాయి. టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఇక విజయవాడలో తాజా పరిస్థితిని అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు. బలరాం ఏదైతే ఉందో పట్టణాల నుంచి పల్లెటూరుకి వెళ్లేందుకు తమ గ్రామాల్లోని బంధువులను, రక్త సంబంధికులను, స్నేహితులను కలుసుకునేందుకు గత ఫ్రైడే నుంచి శనివారం అదేవిధంగా ఈ రోజు పూర్తిగా 2 రోజుల పాటు ఆర్టీసీ బస్సు అన్ని రద్దీగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆదివారము అదేవిధంగా లాస్ట్ డే కావడంతో పూర్తిగా 80% ఇప్పటికే ప్రయాణికులు తమ గమ్యస్థానాల్లో చేరిపోయారు. ఇంకా 20% మాత్రమే ఉండారంటూ ఆర్టీసీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆర్టీసీ బస్సు రద్దీ ఒకంత తగ్గిందనే చెప్పాలి. రేపు భోగి కావడంతో పెద్ద ఎత్తున ఇప్పటికే తమ గ్రామాలకు అందరూ చేరుకున్నారు. ఇప్పుడే కొంత మిగిలిన ఎవరైతే ఉన్నారో కొంచెం లేట్ అయినటువంటి వాళ్ళు బస్టాండ్కి వస్తున్నారు. ఏదేమైనప్పటికీ బస్టాండ్ అంతా కొంచెం నార్మల్ పొజిషన్కి వచ్చిందని చెప్పాలి. ఎప్పుడూ లేని విధంగా నిన్న మొన్న అదేవిధంగా అవతల మొన్న పూర్తిస్థాయిలో బస్టాండ్ అంతా ఇసుక పోస్తే రాళ్ళంతా కిటకిటలాడిపోయింది ప్రయాణికులతో. ఈ రోజు కొంచెం తగ్గిందని చెప్పాలి. టోటల్ గా 80% జనాలు పల్లెటూరుకు వెళ్ళిపోయారు. మరి 20% మాత్రమే ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు. నార్మల్ పొజిషన్కి వచ్చేసిందని చెప్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా ఒక 20 బస్సులు మాత్రమే స్పెషల్ బస్సులు మేము సిద్ధం చేసామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. మరో విధంగా చెప్పుకుంటే ఇప్పుడు ఈ రోజు సాయంత్రం దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి ఒక 70 బస్సులు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. 70 బస్సులు వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ ఉదయం సంబంధించి ఒక 2 గంటలు మాత్రం బాగా రద్దీగా ఉంటుంది. తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చే పొజిషన్ ఉంటుంది. మళ్ళీ 15వ తారీఖున సాయంత్రం నుంచి రద్దీ మొదలవుతుందని చెప్పేసి ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ గత 2 రోజుల నుంచి పోల్చుకుంటే ఈ రోజు పూర్తిగా ఒక 20% మాత్రమే ప్రయాణికులు అయితే ఉన్నారు. నార్మల్ పొజిషన్కి వచ్చింది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మళ్ళీ రేపు ఉదయం కొంచెం రద్దీగా ఉంటుంది, తర్వాత తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.